హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డెలీషియస్ రెసిపీ ఏంటంటే ఆలూ 65 అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోనికి, అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా మనం సర్వ్ చేయొచ్చు. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి. అలాగే మనకి లంచ్ టైంలో స్టార్టర్గా కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉండే రెసిపీ. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. చూడడానికి ముందుగా ఇలా పెద్దగా ఉండే 3 బంగాళదుంపలను తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకొని పైన ఉన్న తొక్కనంతా ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తొక్కను మొత్తం పీల్ ఆఫ్ చేసుకొని ఈ 3 బంగాళదుంపలను చక్కగా శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా 3 బంగాళదుంపలను శుభ్రం చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. మనకి ఈ షేప్లో మరీ పెద్దగా కాకుండా ఇలా స్క్వేర్ షేప్లో వచ్చే విధంగా ఈ ముక్కలన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మొత్తం బంగాళదుంపలన్నిటిని కూడా ఇలాగే ముక్కల్లాగా కట్ చేసుకొని మనం పక్కన ఉంచుకోవాలన్నమాట. నేను అన్ని బంగాళదుంప ముక్కల్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు వెంటనే వీటిని ఉపయోగిస్తే మీరు నీటిలో వేసుకోవద్దండి, లేదంటే కాసేపు నీటిలో వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా మొత్తం బంగాళదుంప ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోనికి వేసుకొని వీటిని మనం మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేయడానికి కోసం చిటికటంతా టర్మరిక్ను వాడుతున్నాను. అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ అండి, మనకి బయట షాప్లో అవైలబుల్గా ఉంటుంది. అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు మనకి బియ్యం పిండి, ఈ రైస్ ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ వేయడం వల్ల ఏంటంటే చాలా క్రిస్పీగా చక్కగా వస్తాయి. చేయితోనే దీనంతా మ్యారినేట్ చేసుకోవాలండి. అలా అయితేనే ముక్కలకి చక్కగా మన కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్ అంతా చక్కగా పట్టేస్తుంది. ఇలా చేయితోనే అంతా మ్యారినేట్ చేసుకొని దీనికి కాసేపు మనం రెస్ట్ ఇవ్వాలండి, వెంటనే యూజ్ చేయకూడదు. ఇలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని ఒక 10-15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇక్కడ మనం ఒక 10 నిమిషాలన్నా వీటికి రెస్ట్ ఇస్తే చక్కగా క్రిస్పీగా వస్తాయి. 10 నిమిషాల తర్వాత వీటిని మనము ఇలా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి, అసలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి వీటిని మొత్తం కూడా ఆయిల్లో వేసుకొని 1 నిమిషం పాటు అలాగే ఉంచాలి. వెంటనే కదిపామంటే ఆలూ ఫ్రై మనకి ముక్కలుగా అయిపోతుంది. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత వీటిని మనము స్పాచులాతో కానీ స్పూన్తో కానీ ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా చక్కగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా అయితే ముక్కకు మన అన్ని వైపులా కూడా చక్కగా మనకి వేగిపోతుంది అనమాట. 1 నుంచి 2 నిమిషాల్లోపే చక్కగా బంగాళదుంప మనకి ఫ్రై అయిపోతుంది. 2 నిమిషాల్లో ఈ చక్కగా కలర్ అంతా చేంజ్ అయిపోయి మనకి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇది మనకి ఇలా లైట్గా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి వచ్చిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలన్నిటిని కూడా ఇలా తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ నాప్కిన్ ఉన్న బౌల్లోనికి వేసుకోవాలి. మొత్తం బంగాళదుంపలు చక్కగా మనకి వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా నేను తీసేస్తున్నాను. తీసుకొని నేను ఒక టిష్యూ పేపర్ బౌల్లో వేసుకుంటున్నానండి. ఎక్సెస్ ఆయిల్ అంతా తొలగిపోవడానికి ఇది మొత్తం తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే స్పాచులాలో అదే ఆయిల్లో ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును ఇలా ఫ్రై చేసుకోండి. లైట్గా మనకి ఇలా స్పాచులాలో వేసి ఫ్రై చేస్తే మనకి చిటపటలాడదన్నమాట. ఇందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఈ ఫ్రై అయిన తర్వాత ఇవి మన బంగాళదుంప ముక్కల్లోనికి యాడ్ చేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కల్లో ఈ పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకొని ఇప్పుడు దీనికి రుచికి సరిపడినంత కారము, రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. లైట్గా కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాము. లైట్గా కొద్దిగా మనకి పెప్పర్ పౌడర్ని వేసుకొని దానిలోనే కొంచెం లైట్గా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను లైట్గా పెప్పర్ మరియు ధనియా పౌడర్ని వేసాను. ఇవన్నీ వేసుకొని వీటిని ఇప్పుడు చక్కగా మనం కలుపుకోవాలి. మనం స్పూన్తో, పెద్ద స్పూన్తో కానీ లేదా హ్యాండ్తో కానీ ఇలా అంతా చక్కగా ఉప్పు, కారం అంతా కూడా పట్టేట్టుగా ఇలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని దీన్నంతా కూడా మనం ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నేను మొత్తం మిక్స్ చేసుకున్నానండి. మొత్తం కూడా ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మన ఆలూ 65 అనేది చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. రెసిపీ తప్పకుండా నచ్చింది అనుకుంటాను. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.